ఆల్రెడీ మీరు తమిళనాడు చూసారు కదా, ఒకసారి ఈ వీడియో కూడా చూడండి. ఈ రోజు మన శ్రీకాకుళంలో ఉన్న ఈ ఆంజనేయ విగ్రహం దగ్గరికి వచ్చేసాము. అవునవును, ఇది మన ఇండియాలోనే అతిపెద్ద విగ్రహం. మీలో ఎంతమంది తెలుసు? శ్రీకాకుళంలో మడపం బ్రిడ్జ్ పక్కనే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మేమిప్పుడు శ్రీకాకుళంలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంకి వచ్చాం. అవును, ఇది శ్రీకాకుళంలో అరసవిల్లి దగ్గరుంది. మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి. నమస్కారం. చూసారు కదా, ఇలాంటి వీడియోస్ మీరు ఫ్రీగా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చెప్తాను. దానికోసం మీ మొబైల్లో 2 యాప్స్ అయితే ఉండాలి. ఫస్ట్ వన్ ఏంటంటే చాట్ జీపీటీ, రెండోది ఏంటంటే గూగుల్ జెమినీ యాప్. ఈ 2 ఇన్స్టాల్ చేసుకోండి, ప్లే స్టోర్లో ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు టెక్ విత్ సంతోష్. అది ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు అది ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. దానికోసం మీరు ముందు ఏం చేయాలంటే, నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయాలంటే మీకు 2 ప్రాంప్ట్స్ కనిపిస్తాయి. చూడండి, ఫస్ట్ ప్రాంప్ట్ అనేది ఇమేజ్ ప్రాంప్ట్ ఉంటుంది, రెండోది అనేది మీకు వీడియో ప్రాంప్ట్ ఉంటుంది. అది ఎలా యాడ్ చేయాలో చెప్తాను, వీడియోని కంప్లీట్గా చూడండి. మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ అందులో ఉన్న ఇమేజ్ ప్రాంప్ట్ని మీరు కాపీ చేసుకోవాలి. ఇప్పుడు చాట్ జీటీపీ ఓపెన్ చేసి ఇక్కడ 2 ఇమేజెస్ మీరు అప్లోడ్ చేయండి. ఫస్ట్ ఇమేజ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో మీకు ఏం కావాలో ఆ ఇమేజెస్, మీ షాప్ ఇమేజ్ కావచ్చు, లేదంటే ఇంకేమైనా కావచ్చు బ్యాక్గ్రౌండ్లో, లేదంటే ఏదైనా వెదర్ ఇమేజ్ కావచ్చు, ఏదైనా ఇమేజ్ని మీరు పెట్టుకోండి. తర్వాత పక్కన నేను అదే లింక్లో ఇచ్చిన మోటు పట్లు ఇమేజ్ని నేను అప్లోడ్ చేయండి. 2 ఇమేజెస్ కూడా మీకు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తాను, ఫొటోస్ నుండి అప్లోడ్ చేస్తాను. నేను ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను బ్యాక్గ్రౌండ్ కావాల్సిన ఇమేజ్ని అలానే మోటు పొట్ల ఇమేజ్ని అప్లోడ్ చేశాను. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకొని మోటు పొట్లని తీసుకోవచ్చు, లేదంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఈ విధంగా ప్రొవైడ్ చేశాను కదా. ఇప్పుడు ఇమేజ్ జనరేట్ చేయమని చెప్పాను కదా, ఇమేజ్ అయితే జనరేట్ చేస్తుంది. చూద్దాం. ఇమేజ్ జనరేట్ అవ్వడానికి చాట్ జీటీపీలో మీకు అప్ టు 30 సెకండ్స్ నుండి 1 మినిట్ వరకు అయితే టైం టేకన్ తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, నాకు దాదాపుగా మోర్ దెన్ 1 మినిట్ అయితే తీసుకుంది. ఇమేజ్ అయితే ఈ విధంగా జనరేట్ అయింది. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని మనం మీ జెమినీ ఏఐ ఉంది కదా, జెమినీ ఏఐ యాప్లో మీరు దీన్ని యూజ్ చేయాలి. మీరు గుర్తుంచుకుని జెమినీ ఏఐ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోండి. జెమినీ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీనిపై క్లిక్ చేసి మీ యొక్క ఫోటోని అప్లోడ్ చేయండి. ఫస్ట్ ఏదైతే జనరేట్ అయింది అది. ఓకే, ఫోటో అప్లోడ్ అయింది కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వీడియో ప్రాంప్ట్ అనేది మీకు అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూడండి, వీడియో ప్రాంప్ట్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేసేయండి. ఇలా వీడియో ప్రాంప్ట్ని మీరు కాపీ చేసుకోండి. ఇది నిలువుగా వస్తుంది. మీకు అడ్డంగా కావాలంటే మీరు ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ 9 ఉంది కదా, 9 ఈస్ట్ 9 ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేయాలంటే మార్చాల్సి ఉంటుంది. 9:16గా మీరు చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా చేంజ్ చేస్తే మీకు వీడియో అనేది నిలువుగా వస్తుంది. ఇక్కడ డైలాగ్స్ని మీరు సొంతంగా రాసుకోండి. మోటు అని టైటిల్ పెట్టేసి ఏం మాట్లాడాలో తెలుగులో ఇవ్వండి. ఎందుకంటే తెలుగులో ఇస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. తెలుగు కీబోర్డు మీకు మీ మొబైల్లో లేకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, దాన్ని ఆ విధంగా ఎనబుల్ చేసుకోండి. వీడియో ఉంది, ఒకసారి చూడండి. పట్లు అని రాసి తెలుగులో రాయండి. తెలుగులో నీట్గా రాసినే మీకు స్పష్టంగా వస్తుంది. లేదంటే మీకు వెళ్తారు అనడానికి వెళ్తాడు అని మీకు రాంగ్గా వస్తుంది. కాబట్టి మీరు ఈ విధంగా రాసుకోండి. తెలుగులో నీట్గా రాసుకుంటే అయిపోతుంది. మీరు వాయిస్ టైపింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఇప్పుడు నేను కాపీ చేశాను కదా, గుర్తుంచుకోండి. మీరు ఇక్కడ దాదాపుగా ఓన్లీ 4 to 5 లైన్స్ మాత్రం రాయండి. అంతకని ఎక్కువ రాస్తే గూగుల్ జెమినీ 10 సెకండ్స్ మాత్రం జనరేట్ అవుతుంది. కాబట్టి ఎక్కువ రాస్తే చివరిలో వాయిస్ కట్ అవుతుంది. మీరు డైలీ 3 to 4 వీడియోస్ మాత్రమే ఆ యాప్లో క్రియేట్ చేసుకోగలరు. అందుకని ఎక్కువ క్రియేట్ చేయాలి. కాబట్టి మీరు అటెంప్ట్స్ ఎక్కువ ఇవ్వద్దు. ఎక్కువ అటెంప్ట్లు ఇచ్చినట్టుకుంటే మీకు లిమిట్ అయిపోతుంది. మళ్ళీ 24 hours ఆగాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ 4 లైన్స్ అయితే 5 లైన్స్ మాత్రం ఇవ్వండి, అంతకని ఎక్కువ ఇవ్వద్దు. మీకు ఇంకా కావాలనుకుంటే సేమ్ స్క్రిప్ట్ని కింద తెలుగు ఆడియోని మార్చేసి ఇవ్వండి. అలా మారుస్తూ అప్ టు 3 వీడియోస్ని చేస్తే మీకు 30 సెకండ్స్ అవుతుంది అన్నమాట. ఓకే, అంతకని ఎక్కువ కావాలంటే వేరే మొబైల్లో చేయొచ్చు మీరు. ఇప్పుడు దాన్ని అక్కడ ఇప్పుడు దాన్ని పేస్ట్ చేసిన తర్వాత మీరు దీనిపై ప్లస్ పై క్లిక్ చేసి ఇక్కడ వీడియో పై క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ సైజ్ అవుతుంది చూడండి, ఇక్కడ సైజ్ కూడా మీరు మార్చుకోండి కింద. ఓకే, పోర్ట్రేట్లో పెట్టుకోండి. ఓకే, డన్. ఇప్పుడు ఇది అప్ టు 2 to 3 మినిట్స్ అయితే తీసుకుంటుంది. చూద్దాం వీడియో ఎలా వస్తుందో. ఓకే, ఫస్ట్ మనం ఇచ్చిన ప్రాంప్ట్ అనేది అనలైజ్ అవుతుంది. అనలైజ్ అయిన తర్వాత వీడియో జనరేటింగ్ అని వస్తుంది. అప్పుడు మీరు అక్కడ నుంచి మీకు అప్ టు 2 to 3 మినిట్స్ అనేది మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. వీడియో అయితే చాలా ఎక్సలెంట్గా అయితే వస్తుంది. ఇప్పుడు చూడండి, జనరేటింగ్ వీడియో అని వచ్చింది కదా, మీకు ఎక్కడి నుంచి వీడియో జనరేట్ అనేది అవుతుంది. చూడండి, విత్ ఇన్ 2 మినిట్స్లో నాకు వీడియో అయితే జనరేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ప్లే చేసి మీకు వినిపిస్తాను, ఒకసారి చూడండి.
హాయ్ ఫ్రెండ్స్, మేమిప్పుడు శ్రీకాకుళంలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంకి వచ్చాం. అవును, ఇది శ్రీకాకుళంలో అరసవిల్లి దగ్గరుంది. మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి. నమస్కారం. చూసారు కదా, ఇప్పుడు దానిపై క్లిక్ చేసినట్టుంటే ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది కదా పైన, దానిపై క్లిక్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా మీరు అప్ టు 3 to 4 వీడియోస్ అయితే చేసుకోవచ్చు పర్ డేకి. అందుకని ఎక్కువ అంటే వేరే మొబైల్లో చేసుకోండి. ప్రతి వీడియో 10 seconds మాత్రం వస్తుంది. ఆడియో మీరు ఏంటంటే 4 to 5 lines మాత్రమే రాసుకుంటే మీకు క్లారిటీగా వస్తుంది. అందుకని ఎక్కువైతే చివరి మాటలు కట్ అయిపోతుంది. మీరు మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది, మీకు వేస్ట్ అవుతుంది లిమిట్ అనేది. ఈ విధంగా చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనం డైలీ 3 to 4 వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా బెటర్ వెర్షన్తో ఇంకొక వీడియో అయితే క్రియేట్ చేస్తాను. దానికి 5 to 10 ప్రాంప్ట్స్ అనేది ఒక పీడిఎఫ్లో పెట్టి మీకు డిస్క్రిప్షన్లో లింక్లో ప్రొవైడ్ చేస్తాను. అది మిస్ అవ్వకూడదంటే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.